మనం చేసేది వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. మనం దీన్ని డిజైన్ చేయాలి బ్రెడ్ బోర్డ్లో. మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ఇవి. ఇప్పుడు ఈ బీజేటీ అనేవి రెండు సేమ్ ఉండాలి. మల్టీమీటర్లో చెక్ చేసుకోవాలి. ఒక 360 లోపు ఉండాలి 200 నుంచి. ఇందులో ఇది ఎమిటర్, ఇది బేస్. ఇప్పుడు మనకి ఈ బీజేటీలో ఇది అనేది ఎమిటర్, ఇటు సైడ్ ఉండేది కలెక్టర్, ఇటు సైడ్ బేస్. ఇప్పుడు మనము సర్క్యూట్ డిజైన్ చేస్తాము. దీంట్లో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ మనకి విత్ ఫీడ్బ్యాక్, వితౌట్ ఫీడ్బ్యాక్ రెండు ఉంటాయి సర్క్యూట్లో. విత్ ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ 4.7K 4.7 మైక్రోఫారడ్ అనేది రెండు ఎక్స్ట్రా వస్తాయి. వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే ఇవి రిమూవ్ చేసి సర్క్యూట్ డిజైన్ చేస్తే మనకి వితౌట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇది గ్రాఫ్. మనకి వితౌట్ ఫీడ్బ్యాక్ వాల్యూ అనేది హైగా ఉండాలి వోల్టేజ్, విత్ అనేది కొంచెం లోగా ఉండాలి. ఇప్పుడు మనం సర్క్యూట్ డిజైన్ చేస్తున్నాం. విత్తో చేస్తున్నాం. ఫస్ట్ బేస్ నుంచి 10 కిలో బేస్. ఫస్ట్ బేస్ నుంచి 10 కిలో ఓమ్స్ పైకి ఇవ్వాలి. తర్వాత 1 కిలో ఓమ్ బేస్ నుంచి గ్రౌండ్కి ఇచ్చేసారు. తర్వాత 4.7 మైక్రోఫారడ్ అనేది బేస్ నుంచి సైడ్కి ఇవ్వాలి. తర్వాత 4.7 కిలో ఓమ్ అనేది ఈ ఎండ్ 4.7 మైక్రోఫారడ్ ఎండ్ నుంచి సైడ్కి ఇవ్వాలి. తర్వాత 10 కిలో ఓమ్ రెసిస్టర్ తీసుకొని కలెక్టర్ నుంచి పైకి ఇవ్వాలి. తర్వాత ఎమిటర్ నుంచి 4.7 కిలో ఓమ్స్ పక్కకి ఇవ్వాలి. తర్వాత 100 ఓమ్స్ రెసిస్టర్ 4.7 నుంచి గ్రౌండ్కి ఇచ్చేస్తాం. మధ్యలో కెపాసిటర్. నెక్స్ట్ 47 మైక్రోఫారడ్ కెపాసిటర్ తీసుకొని ఎమిటర్ నుంచి 4.7కి ప్యారలల్గా పెట్టాలి. ఎమిటర్ నుంచి 4.7 కిలో ఓమ్స్ దానికి సిరీస్ అట్లా కాదు. తర్వాత 4.7 మైక్రోఫారడ్ వచ్చేసి కలెక్టర్ నుంచి నెక్స్ట్ బీజేటీ బేస్కి ఇవ్వాలి కనెక్షన్. మనకి ఇక్కడ అంత నుంచి అందదు కాబట్టి మనం ఒక కనెక్టింగ్ వైర్ తీసుకొని పెడతాము. ఫస్ట్ కలెక్టర్ నుంచి సైడ్కి ఇస్తాము. ఆ ఎండ్ నుంచి మనం కనెక్టింగ్ వైర్ పెట్టుకొని నెక్స్ట్ బీజేటీ యొక్క బేస్కి పెట్టుకొని అక్కడి నుంచి కనెక్షన్స్ ఇస్తాము. బీజేటీకి 5.6 కిలో ఓమ్ బేస్ నుంచి పైకి ఇవ్వాలి. బేస్ నుంచి నెక్స్ట్ 2.2 కిలో ఓమ్ బేస్ నుంచి గ్రౌండ్కి ఇచ్చేసారు. నెక్స్ట్ కలెక్టర్ నుంచి 4.7 కిలో ఓమ్ పైకి ఇచ్చేయాలి. ఎమిటర్ నుంచి 4.7 కిలో ఓమ్ గ్రౌండ్కి ఇవ్వాలి. నెక్స్ట్ 47 మైక్రోఫారడ్ అనేది ఎమిటర్ నుంచి గ్రౌండ్కి ఇచ్చేయాలి. నెక్స్ట్ కలెక్టర్ నుంచి 10 మైక్రోఫారడ్ సైడ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ విత్ ఫీడ్బ్యాక్ చేయాలి కాబట్టి ఈ 4.7 మైక్రోఫారడ్ అనేది కలెక్టర్ నుంచి ఇవ్వాలి సైడ్కి. ఇక్కడ మనము ఈ బీజేటీ దగ్గర మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఈ కలెక్టర్ నుంచి ఒక కనెక్టింగ్ వైర్ సైడ్ పెట్టుకొని దీనికి ఇస్తాము. ఇలా ఒక కనెక్టింగ్ వైర్ పెట్టుకొని దానికి సిరీస్గా 10 మైక్రోఫారడ్ పెట్టి ఈ 10 మైక్రోఫారడ్ కింద నుంచి 4.7 మైక్రోఫారడ్ పెట్టుకుంటాము. పాజిటివ్ నుంచి కిందికి ఇస్తాము. ఇప్పుడు దీనికి సిరీస్గా 4.7K రెసిస్టర్ పెట్టుకుంటాం. సైడ్కి పెట్టుకుంటాం.
ఇప్పుడు ఒక కనెక్టింగ్ వైర్ తీసుకొని ఈ 4.7K నుంచి అటు సైడ్ ఫస్ట్ ఎమిటర్ దగ్గరికి 100 ohms దగ్గరికి పెడతాము. ఇలా ఇక్కడ నుంచి ఒక వైర్ ఉంది కదా, ఇక్కడికి పెడతాము ఈ బీజేటీకి. ఈ 100 ohm దగ్గర పెడతాము. మనకి కనెక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనము సప్లై ఇస్తాము. 12 volts అనేవి. పాజిటివ్ అనేది VCC పైన ఇస్తాము, నెగిటివ్ అనేది గ్రౌండ్కి ఇస్తాము. ఇంకా నెక్స్ట్ ప్రోబ్స్ కనెక్ట్ చేస్తాము. ఫస్ట్ మనము ప్రోబ్స్ అనేవి కనెక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోబ్స్ అనేవి ఫస్ట్ బేస్ దగ్గర పెట్టిన 4.7K ఎండ్ దగ్గర నుంచి ఇన్పుట్ పాజిటివ్ అనేది అక్కడ పెడతాము, నెగిటివ్ అనేది గ్రౌండ్కి ఇస్తాము. అవుట్పుట్ అనేది 10 మైక్రోఫారెడ్ యొక్క నెగిటివ్కి ఇస్తాము, నెగిటివ్ అనేది గ్రౌండ్కి ఇస్తాము. ఇంకా సప్లై ఆన్ చేసి 12 ఇప్పుడు ప్రోబ్లో ఫ్రీక్వెన్సీ 10 kHz దగ్గర 10 kHz పెట్టుకుంటాము. యాంప్లిట్యూడ్ వచ్చేసి 1 dB పెట్టుకుంటాము. మనకు ఇందులో సైన్ వేవ్ అనేది రావాలి. ఫంక్షన్ జనరేటర్లో 10 kHz అనేది ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుంటాము. ఇక్కడ ఒక యాంప్లిట్యూడ్ దగ్గర మనకి పర్ఫెక్ట్ సైన్ వేవ్ అనేది వస్తుంది. పర్ఫెక్ట్ సైన్ వేవ్ వచ్చింది V మినిమం. పర్ఫెక్ట్ సైన్ వేవ్ తర్వాత యాంప్లిట్యూడ్ అనేది వేరీ చేస్తాం. అప్పుడు డిసార్షన్ చేస్తాం, అది V మ్యాక్సిమం. మనం వాటి రెండింటి మధ్యలో ఒక వాల్యూని V మినిమంగా పెట్టుకొని ఫ్రీక్వెన్సీని వేరీ చేసుకుంటూ ఈ పీక్ టు పీక్ వాల్యూని నోట్ చేసుకుంటాం. ఇది విత్ ఫీడ్బ్యాక్. ఈ రెసిస్టర్ ఈ కెపాసిటర్ రిమూవ్ చేసి అప్పుడు మనం వితౌట్ ఫీడ్బ్యాక్కి చేస్తాం. ఇంకా వాల్యూస్ నోట్ చేసుకుంటాం. ఈ బాక్స్ వితౌట్ ఫీడ్బ్యాక్ చేయాలంటే ఇది రిమూవ్ చేయాలి ఇదంతా, అప్పుడు మనకి వితౌట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. వైర్ పెట్టినప్పుడు V0 వచ్చేసింది. ఆ రెసిస్టర్ కెపాసిటర్ని కనెక్ట్ చేసినప్పుడు V0F V పీక్ టు పీక్, అవి రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన V పీక్ టు పీక్ అనేది V0. వాటికి ఏవీలు రాసుకొని వాటిని డెసిమల్స్లోకి మార్చుకొని గ్రాఫ్ వేసుకుంటాం.